ఇది ప్రధానమంత్రి మారడం వల్ల అనాలా లేకపోతే స్థిరమైన ప్రభుత్వం మారడం వల్ల అనాలా తెలియదు. ఇదివరకు మన్మోహన్ సింగ్ సర్కార్కి తర్వాత మోడీ వచ్చాక ఉన్నటువంటి తేడా ఏంటంటే ప్రజలకి విశ్వాసం అన్నది పక్కన పెడదాం, వ్యాపార పారిశ్రామికవేత్తలకు విశ్వాసం మాత్రం మోడీ వచ్చాక పెరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ ఈ దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్స్లో పెట్టుబడి పెట్టడమే, షేర్లు కొనటమే. ఇది గతానికి ఇప్పటికీ భారీ మార్పు, ఒక్కరవ కాదు మామూలు కాదు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం 2014 సంవత్సరం నాటికి నరేంద్ర మోడీ రాకముందు మన సెన్సెక్స్ 27,000 దగ్గర ఉండేది. ఇప్పుడు 70-72,000 రేంజ్లో ఉంది, అంటే 3 రెట్లు. ఇది మోడీ మీద నమ్మకం అనాలా లేకపోతే సుస్థిర ప్రభుత్వం? మన్మోహన్ సింగ్ కూడా 2 టర్మ్స్ సుస్థిర ప్రభుత్వం, ఏమీ ఆయన పెద్ద ఇబ్బందులు ఏం లేదు, అప్పుడప్పుడు చిన్న చిన్న కమ్యూనిస్టులు పెట్టిన ఇబ్బంది తప్పించి. అయితే పూర్తి మెజార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ. దాని కారణంగా అంటే ఇప్పుడేం ఫుల్ మెజార్టీ ఉంది, 287 క్రిందసారి 303 ఈసారి. కాబట్టి అలా ఫుల్ మెజార్టీ గవర్నమెంట్ వచ్చిందనేనా లేకపోతే నరేంద్ర మోడీ సాధించగలడన్నటువంటి నమ్మకం అనేది తెలియదు. కానీ భారీ ఎత్తున మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ ఖాయంగా కనబడుతున్నాయి, వస్తున్నాయి. దానికి సాక్ష్యం సెన్సెక్స్.